ఆవిడే ఆగపోయింది అరుణ. తల్లి తీక్షణమైన కళ్ళు చూసి, అమ్మా, ఏం చీర కట్టుకోను? తల్లిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అడిగింది అరుణ. ఆ గులాబీ రంగు నైలెక్స్ కట్టుకో, చక్కగా ఉంటుంది. నైలెక్స్ వద్దు, వెంకటగిరి జరీ చీర నీ చీరే, నెమలికంఠం రంగుది ఇవ్వు. అది లక్కీ చీర, కాన్వకేషన్కు కట్టుకెళ్ళానే అది. అరుణ లక్కీ అనే మాట అనేసి లోలోన సిగ్గుపడిపోయింది. తల్లి ఆ మాట గమనించినట్లు లేదు. గబగబా బీరువాలోంచి ఆ చీర తీసి బయటపెట్టింది. అరుణ చీర కట్టుకునే వేళకి సుశీల కుచ్చిళ్ళు పట్టుకునేందుకు రెడీగా నిల్చుంది. రోజు కుచ్చిళ్ళే సరిగ్గా పట్టుకోవే అంటే విసుక్కునే సుశీల తనకి తానుగా వచ్చింది. ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నట్లు. అరుణ బొట్టు దిద్దుకునే లోపల లోపల 3 సార్లు లోనికి తొంగి చూశాడు రామకృష్ణయ్య. 6 దాటకుండా నుంగంబాకకు చేరుకోవాలి. కూతుర్ని తొందర పెట్టటం ఆయనకు ఇష్టం లేదు. వర్జ్యం వస్తే మంచిది కాదు. అదీగాక సుందరమ్మ గారు ఆ బంగ్లా వగైరా అట్టహాసం చూసినప్పట్నుంచి ఆయనకి కాస్త భయంగా ఉంది. సుందరమ్మ గారు కాస్త కారాకండి మనిషిని కూడా గ్రహించుకున్నాడు. త్వరగా తెముల్చు సావిత్రి, నీ సోదాపు అన్నాడు. కూతుర్ని ఏమీ అనలేక భార్యని తొందర పెడుతూ. అరుణ సన్నగా పౌడర్ అద్దుకుంది. పొడవాటి తిలకం దిద్దుకొని మెడలో ముత్యాల దండ వేసుకుంది. నెమలి కంఠం రంగు పమిట మీద ఆ ముత్యాల దండ మరింత తెల్లగా కనిపిస్తున్నాయి. ప్యాక్ ఓపెనింగ్ బొట్నెక్ జాకెట్ పచ్చగా పొడవుగా ఉన్న మెడ మీద లేత నీలం రంగులో నరాలు కనిపిస్తున్నాయి. తల్లి ఎప్పుడు అంటూ ఉంటుంది, మారున కాఫీ తాగుతుంటే దారపైకి కనపడుతుంది, అంత పల్చగా ఉంటుంది దాని మెడ అని. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి ఒక్కసారి తల్లి వంక చూసింది. కళ్ళల్లో గర్వం, వాత్సల్యం రెండూ తొంగి చూస్తున్నాయి. చిన్న చెల్లెలు పట్టు రోజా పువ్వు తీసుకొచ్చింది. ఎక్కడ్నుంచో అది అందుకొని సుశీల స్లైడ్తో కుడివైపుగా చెవి కింద పెట్టింది అరుణకి. పద్మా అన్నాడు రామకృష్ణయ్య ఎంతకీ తమలని అలంకారం చూసి. అమ్మా, వెళ్ళిరానా? శుభం, క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. వాళ్ళు ఏమడిగినా పెంకిగా జవాబులు చెప్పకు, నమ్రతగా ఉండు. పాట పాడమని అడిగితే పాడు. నువ్వుండు. రామకృష్ణయ్య గారు దానికి తెలియదా ఇవన్నీ కసురుకున్నారు. నిజంగా తెలియదు. పెళ్లి చూపులంటే మన ఇంట్లో జరగాల్సిన వేడుక. మీరు కాబట్టి పిల్లని తీసుకొచ్చి చూపిస్తానని ఒప్పుకున్నారు. నేనైతే ఇక చాలించు. ఆ విషయం మధ్యాహ్నం ఎందుకు చెప్పలేదు? నిన్నడిగే కదా ఆ అమ్మాయిని తీసుకొస్తానని చీటీ పంపాను. నిజమే అనుకోండి. చూడండి, ఆ పెద్దావిడ కోసం ఇవాళ పంపుతున్నాము. ఆ పిల్లవాడు మన ఇంటికి వచ్చి పిల్లని చూసుకోవాలి. ఆ విషయం చెప్పి మరీ రండి అంది సావిత్రమ్మ. సర్లే, శకునం బాగుంది, నువ్వు కారు ఎక్కమ్మా అన్నాడు రామకృష్ణయ్య. తెల్లని యూనిఫామ్లోని డ్రైవర్ సెల్యూట్ చేసి కారు తలుపు తెరిచేసరికి అరుణకి ఒక క్షణం పాటు గర్వం, ఆనందం కలిగాయి. ఇక ముందు ముందు తను ఇంతటి మర్యాదను పొందబోతుంది కాబోలు. ఇద్దరు వెనుకకు ఎక్కారు. కారు విశాలంగా మెత్తగా ఉంది. తల్లికి, చెల్లెళ్లకు టాటా చెప్పటానికి విండో గ్లాస్ కిందకు దించబోయింది అరుణ. అమ్మగారు, అది దించబడదు, లాక్ చేసి ఉంది. లోపల లోపల చల్లగా ఉండాలని అన్నాడు డ్రైవర్ మర్యాదగా. అలాగా అనుకుంది అరుణ. కార్లకి ఎయిర్ కండిషనర్ ఉంటుందని విన్నది కానీ అరుణ ఎప్పుడూ అలాంటి కారు ఎక్కలేదు. గేటు దగ్గర నిలబడ్డ తన వాళ్ళని చూస్తూ గ్లాస్ వెనక నుంచి చెయ్యి ఊపింది. కారు కదిలింది. కారు వెళ్తున్నట్లే తెలియడం లేదు. మెత్తగా చల్లగా ఉంది. నాన్న, నాకు భయంగా ఉంది అంది అరుణ తండ్రి చెయ్యి పట్టుకుంటూ. దేనికమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అందులో ఆ సుందరమ్మ గారి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎంత సంబరపడిపోతుందో నువ్వు ఊహించుకోలేవు. అది కాదు నాన్న, వాళ్ళకి అంత డబ్బుంది అంటున్నారు కదా. రేపు పెళ్ళైపోతే ఆ డబ్బు నీదవుతుంది.
తన బొడ్లో తాళం చెవులు నీ చెంగును కట్టేసి కృష్ణారామ అనుకుంటూ మునిమనవుడితో ఆడుకుంటుందట. నవ్వుతూ చెప్తున్నాడు తండ్రి. అప్పుడే పిల్లల మై గాడ్ అనుకుంది అరుణ. నాన్న, ఆ ఇంట్లో ఎవరుంటారు? ఈ సుందరమ్మ గారు ఒక్కర్తేనా? అడిగింది అరుణ. అదేమిటమ్మా, సుందరమ్మ గారి భర్త రాజారావు రిటైర్డ్ జడ్జి. ఆయన రిటైర్ అయి 15 ఏళ్ళు అయ్యింది. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉంటారు. వాళ్ళిద్దరేనా? అడిగింది అరుణ. అరుణికి అసలు వ్యక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ వ్యక్తిని తండ్రి చూశాడో లేదో అడగాలని ఉంది. కానీ నోరు తెరిచి అడగలేకుండా ఉంది. సుందరమ్మ గారికి ఒకే ఒక్క కొడుకు. కొడుకు, కోడలు, మనవడు ఆ ఇంట్లో ఉండేది. నువ్వే చూస్తావుగా, ఇల్లు దేవేంద్ర భవనంలాగా ఉంది. అంత పెద్ద ఇంట్లో ఆగిపోయింది అరుణ. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు చాలామంది ఉన్నారు. సుందరమ్మ గారి తన కోడల్ని కూడా సామాన్య కుటుంబం నుంచే తెచ్చుకున్నారట. ఆవిడ కూడా చక్కగా ఉంటుంది. కోడలు నలుపైతే కులమంతా నలుపవుతుందట. అందుకని చక్కని పిల్ల, ఈ కాలానికి అనుకూలంగా చదువుకున్న అమ్మాయి కావాలని ఆవిడ కోరిక అన్నాడు రామకృష్ణయ్య. అరుణకెందుకో పాడి పశువులు సంత జ్ఞాపకం వచ్చింది. ఛీ అని అంతలో తనకి తానే మందలించుకుంది. ఈ పాటికి సుందరమ్మ గారు మహా హడావుడి పడిపోతుంటారు. అసలు మధ్యాహ్నమే నిన్ను తీసుకుని రమ్మనమని చెబుతూ పిల్లలకు పట్టుకెళ్ళండని అట్టిపళ్ళు గెల పెట్టించబోయింది కారులో. నేనే వద్దుగాక వద్దన్నాను. ఆవిడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమంట. ఎవరన్నారు? మధ్యాహ్నం వచ్చిన మధ్యవర్తి చెప్పాడు. సుందరమ్మ గారి తండ్రి బ్రిటిష్ వాళ్ళ టైంలో రావు బహదూర్ ఈవిడకు ఇంగ్లీష్ దొరసాన్ని పెట్టి ట్యూషన్ చెప్పించారట, రాజారావు గారిని వెతికి. ఆయనెవరు? అడిగింది అరుణ కుతూహలంతో. అదే జడ్జి గారు, పిల్లవాడి తాతగారు. అంటే సుందరమ్మ గారి భర్త? అడిగింది అరుణ. రాజారావు గారిని ఇల్లరికం తెచ్చుకొని మామగారు చదువు చెప్పించారట. ఆయన మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు అన్నారు రామకృష్ణయ్య గారు. కారు విశాలమైన ఆవరణలోకి ప్రవేశించడం చూసి ఉలిక్కి పడింది అరుణ. తాము మాటల్లో జెమినీ స్టూడియో దాటింది కూడా చూడలేదు. అరుణకు ఏదో భయంగాను కుతూహలంగాను ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఇంటికి, ఈ ఆవరణకి తను యజమానురాలు అవుతుందన్నమాట. ఒక్కసారి పమిటి సర్దుకొని కారులోంచి చూసింది. కారు మలుపు తిరిగి పోర్టికోలో ఆగింది. కొంత మెట్లున్న భాగం, మరికొంత రాంప్లంగా జారేందుకు వీలుగా ఉన్న భాగం, కాస్త ఎత్తుగా విశాలమైన వరండా. ఆ వరండాలో కుర్చీలో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులే అరుణ కళ్ళకి మొట్టమొదట ఆకర్షించింది. ఆ పెద్దావిడ పెట్టుకున్న పెద్ద కుంకుమ పొట్ట, సుమారు ₹1 సైజులో ఎర్రగా ఉన్న ఆ కుంకుమ బొట్టు, ఆమె చెవులుకున్న రవ్వల దుద్దులు, ఆ అరుణిమ మహా ధవళియ హరివిల్లులాగా రంగురంగుల కాంతులు ప్రతిఫలిస్తున్న ఆమె చెవులు దిద్దుల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అరుణ. వెంకమ్మ, ఎర్రనీళ్ళు పట్రా. గంభీరంగా ఉంది ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. పెద్ద ముత్తైదువు ఒక ఆవిడ వెండిపళ్ళెంలో పారాని నీళ్లు తీసుకొచ్చి 3 సార్లు చుట్టూ తిప్పి పక్కగా పారబోసింది. లోపలికి రమ్మా, అమ్మాయిని లోనికి తీసుకురండి, కుడిపాదం ముందుకు పెట్టు. మళ్ళీ ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం. అరుణ ఉలిక్కి పడింది. పెళ్ళైపోయినట్టే భావిస్తున్నదా? తను వాళ్ళకి నచ్చవచ్చు, తనకి అతను నచ్చవద్దా? ఈవిడ చేసే పనులు సిల్లీగా ఉన్నాయి అనుకుంది మనసులో. ఇదనమాట వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.